హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా మనకేందంటే ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ పథకం ద్వారా ఏంటంటే మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీకు ఈ 3 కార్డులు అనేది కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే మనకు ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక వివరాల్లో చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే రీసెంట్గా మనకు ఇచ్చినటువంటి సూపర్ 6 మేనిఫెస్టోలో మనకేంటంటే మనకు పెన్షన్ల పంపిణీ అనగా పెన్షన్లు అనేవి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయితే చెప్పిన విధంగానే 4,000 రూపాయలు అయితే పెంచారు. మళ్ళీ ఏంటంటే మనకు ఈ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఒక సంవత్సరానికి ఒక కార్డు పైన 3 సిలిండర్లు అనేది ఉచితంగా అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయితే అది కూడా మనకు ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇప్పుడు మనకేంటంటే ఏపీ ప్రభుత్వం అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకు ఎప్పుడు ప్రారంభిస్తారా ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే ఏపీలో ప్రజలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. బట్ ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ 3 కార్డులు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అయితే మన యొక్క పక్క రాష్ట్రంలో కూడా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభించిన సంగతి తెలిసిన విషయమే. అయితే అక్కడ కూడా మనకి ఏంటంటే రేషన్ కార్డు కానివచ్చు, ఆధార్ కార్డు కానివచ్చు, అలాగే ఓటర్ ఐడి కార్డు కానివచ్చు, అనగా ఈ 3 కార్డుల్లో ఏ ఒక్క కార్డు అయినా చూపిస్తేనే మీకు ఆ బస్సులో ప్రయాణం చేసేదానికి పర్మిషన్ అయితే ఉంటుంది. లేదంటే కనుక మీరు తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకుని ఎక్కాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్టుగా మంత్రి అయితే మనకు ఒక ప్రకటనలో ప్రకటించడం అయితే జరిగింది. అయితే మనకు ఉగాది కానుకగా దీనికి సంబంధించి మనకు ఎంత బడ్జెట్ విడుదల చేయబోతున్నారు, అయితే దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నీ విడుదల చేస్తారు. అయితే మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎంత వయసు నుండి ఎంత వయసు వారు మహిళలు ఈ పథకానికి సంబంధించి అర్హులు అని చెప్పేసి కూడా అయితే ఆ నియమ నిబంధనలు విడుదల చేస్తారు. అయితే ఈ పథకం అనేది ఓన్లీ ఫర్ ఉమెన్స్ అంటే లేడీస్కి మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా మీరు ప్రయాణించాలంటే తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకొని ప్రయాణించవలసి అయితే ఉంటుందండి. అలాగే మనకు మహిళలకు సంబంధించి 1,500 రూపాయలు ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి కూడా చాలామంది ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మనకు ఈ 1,500 రూపాయలకి సంబంధించి కూడా మనకేంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఈ పథకం పైన ఫోకస్ పెట్టి మనకేంటంటే ఏప్రిల్ నెలలో కూడా మేబీ అమలు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.